పూరి జగన్నాథ రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. దశాబ్ద కాలం గడవడంతో నల్లగా మారాయి లోహ విగ్రహాలు. ఇక విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులు ఇచ్చిన కమిటీ సభ్యులు బయటపడిన విగ్రహాల విలువ లెక్కిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది జరుగుతుందని వారు వెల్లడించారు. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో బయటపడుతున్నాయి భారీ విగ్రహాలు. దశాబ్ద కాలం గడవడంతో లోహ విగ్రహాలని నల్లగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులు అందించారు కమిటీ సభ్యులు. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడ్డాయి. దశాబ్ద కాలం గడవడంతో అందులో ఉన్నటువంటి విగ్రహాలు నల్లగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే విగ్రహాలకు దీపాలు వెలిగించి హారతులు ఇచ్చారు కమిటీ సభ్యులు. బయటపడిన విగ్రహాల విలువ ఎంత ఉంటుందనేది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే దానికి సంబంధించి లెక్కిస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. ఈ రోజు ఉదయం పూరి జగన్నాథ రత్న భాండాగారంలోని 3వ గది తెరిచి అందులో ఉన్నటువంటి సంపదను స్ట్రాంగ్ రూమ్లకు తరలించే ప్రాసెస్ కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించి ఇప్పటికీ మనం చూడొచ్చు రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. దశాబ్ద కాలం గడవడంతో అందులో ఉన్న లోహ విగ్రహాలు నల్లగా మారాయి. ఇప్పుడు విగ్రహాలకు దీపాలు వెలిగించి కమిటీ సభ్యులు హారతి ఇచ్చారు. బయటపడిన విగ్రహాల విలువ లెక్కిస్తామని కమిటీ సభ్యులు ఈ నేపథ్యంలో వెల్లడించారు. పూరి జగన్నాథ రత్న భాండాగారంలో భారీ విగ్రహాలు బయటపడుతున్నాయి. దశాబ్ద కాలం గడవడంతో అందులో ఉన్న విగ్రహాలు నల్లగా మారాయి. విగ్రహాలకు దీపాలు వెలిగించారు, హారతులు ఇచ్చింది కమిటీ సభ్యులు. ఇక బయటపడిన విగ్రహాల విలువ ఎంత ఉందో మాత్రం క్లారిటీ లేదు. దానికి సంబంధించి లెక్కిస్తామని చెప్పారు కమిటీ సభ్యులు. రత్న భాండాగారంలోని ఆభరణాలు, విలువైన వస్తువులను ఇవాళ సాయంత్రంలోగా తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించే అవకాశం ఉందన్నారు పూరి గజపతి మహారాజు దివ్యసింగ్ దేవ్. ఇవాళ రత్న భాండార్ను సందర్శించిన ఆయన రహస్య గదిలో ఉన్న అంతర్గత పరిస్థితిని సమీక్షించారు. శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అరవింద పాది, పర్యవేక్షక ప్యానెల్ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో కూడిన 11 మంది సభ్యుల బృందం 5 రోజుల వ్యవధిలో రెండోసారి రత్న భండార్ను తెరిచింది. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను తరలింపు కార్యక్రమం వేగంగా జరుగుతోందని పూరి గజపతి మహారాజ్ తెలిపారు. రత్న భాండార్ పగుళ్లను పూర్తిగా మరమ్మతు చేసిన తర్వాతే స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఇన్వెంటరీ పనులు జరుగుతాయని ఆయన చెప్పారు. డిజిటలైజేషన్తో పాటు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అన్ని వస్తువులకు స్పెసిఫికేషన్ చేయబడుతుందని తెలిపారు. ఇక రత్న భాండార్ లోపల ఉన్న భూగర్భం గురించి కూడా పూరి గజపతిరాజు మాట్లాడారు. అన్ని వస్తువులను తరలించిన తర్వాత లోపల ఉన్న భూగర్భం గురించి తెలుస్తుందని ఆయన చెప్పారు. భారత పురావస్తు శాఖ అధికారులు అత్యంత అధునాతన పరికరాలను ఉపయోగించి మొత్తం రత్న భాండార్ను లేజర్ స్కానింగ్ చేయనుందని తెలిపారు. రత్న భాండార్లో ఆభరణాల తరలింపునకు మరింత సమయం పట్టొచ్చని, పనిని సంపూర్ణంగా జరగాలని దేవుణ్ణి ప్రార్థించినట్టు పూరి గజపతి మహారాజ్ చెప్పారు.